6th క్లాస్లో మనం సెకండ్ లెసన్ వరకు నేర్చుకున్నాం. తర్వాత లెసన్ వచ్చేసి మనకి పదార్థాన్ని వేడి చేయడం ఇందులో వచ్చేసి మనకి పదార్థాన్ని వేరు చేయడంలో ఏముంటుందనంటే ఒక పదార్థం నుంచి ఇంకొక పదార్థాన్ని వేరు చేయడం అంటే ఆల్రెడీ కలిసిపోయి ఉంటాయి కదా కొన్నిసార్లు, వీటిని ఎలా వేరు చేస్తారు అనేది మనకి ఇందులో వస్తుంది. ఇందులో పదార్థాన్ని వేరు చేయడంలో మనకి 7 రకాలుగా వేరు చేస్తారు. ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ది వచ్చేసి ఏంటిదనంటే మనకి చేతితో ఏరివేయడం. సెకండ్ వచ్చేసి మనకి తూర్పారబట్టడం. థర్డ్ వచ్చేసి మనకి నూర్పిడి అనే పద్ధతి ఉపయోగిస్తారు. నూర్పిట లేదా నూర్పిడి అని అంటారు. ఫోర్త్ వచ్చేసి మనకి జల్లెడ పట్టడం. ఫిఫ్త్ వచ్చేసి మనకి వడపోత ద్వారా కూడా చేస్తారు. అవక్షేపణం చేస్తారు, తేర్చడం చేస్తారు. అవక్షేపణం. తర్వాత వచ్చేసి 6th వచ్చేసి మనకి వడపోత. తర్వాత 7th వచ్చేసి మనకి తేర్చడం. 8th వచ్చేసి మనకి బాష్పీభవనం. 9th వచ్చేసి మనకి సాంద్రీకరణం. అంటే ఒక పదార్థం నుంచి ఇన్ని రకాలుగా వేరు చేస్తారు అన్నట్టు కొన్ని పదార్థాలు. ఫస్ట్ వచ్చేసి చేతితో ఏరివేయడం. మనము అన్నం తింటుంటాం కదా, అన్నం తినడానికి బియ్యం ఉంటాయి కదా, అందులో బియ్యం మనం అలాగే తినం కదా, అప్పుడు ఏం చేస్తాం మనం మన చేయితోటి అందులో ఏమన్నా దుమ్ము కానీ ధూళి కానీ వేణువులు ఉంటే మనం ఏం చేస్తాం, అలా మనం వేరు చేస్తాం చేయితోటి. అలా వేరు చేయడాన్ని ఏమంటారు అని అంటే చేతితో ఏరివేయడం అని అంటారు. ఒకవేళ పెసలు కానీ అవన్నీ ఉంటాయి కదా, మన చేతితో ఏదైనా ఏరివేస్తే దాన్ని చేతితో ఏరివేయడం అని అంటారు. అంటే పదార్థాన్ని అందులో ఒకదాని నుంచి ఒకటి వేరు చేస్తున్నాం అని. తర్వాత వచ్చేసి మనకి తూర్పారబట్టడం. ఈ తూర్పారబట్టడానికి ఇంకొక పేరు ఏంటిదనంటే మన గాలి అనేది ఏ దిశలో వీస్తుంది, తూర్పు నుంచి పడమరకు వీస్తుంది కదా, అసంటప్పుడు ఏం చేస్తారనంటే కొంత హైట్ నుంచి ఏం చేస్తారనంటే పదార్థాన్ని అంటే మన ధాన్యం ఉంటుంది కదా, వరి కానీ వడ్లు కానీ ఇట్లా కింద వస్తే ఏమవుతుంది, బరువైన పదార్థాలు అనేటివి కింద పడతాయి, తేలికైన పదార్థాలు అనేటివి గాలికి కొట్టుకొని వెళ్తాయి. సో ఇలా చేయడాన్ని ఏమంటారు అనంటే తూర్పారబట్టడం అని అంటారు. తర్వాత వచ్చేసి నూర్పిట అని అంటే ఏంటిది అనంటే మామూలుగా మనం కింద వడ్లను కొడుతూ ఉంటాం కదా, వడ్లను కొడుతూ ఉంటే వడ్లు అనేటివి ఒక సైడ్ అయిపోతే మామూలుగా ఆకులు గిట్లా అన్నీ ఒక సైడ్ అయిపోతాయి. సో దీన్ని ఏమంటారు అని అంటే నూర్పిట అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి జల్లెడ పట్టడం. ఈ జల్లెడ పట్టడం గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు గోధుమ పిండి తీసుకున్నప్పుడు మామూలు గోధుమని జల్లెడ పడతారు కదా, పడితే పైన రాళ్ళు కానీ ఏదైనా దుమ్ము కానీ ఉంటే అది పైననే ఉండిపోతుంది. అంటే చిన్న రంధ్రాలు అవి కొద్ది పెద్దగా ఉంటాయి కదా మనకి, దాన్ని జల్లెడ పట్టడం అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి అవక్షేపణం అని అంటే ఏంటిదనంటే మామూలుగా మనం బియ్యం కడుగుతాం కదా, బియ్యంలో ఉన్న వాటర్ అనేది మనకి అందులో దుమ్ము ధూళి ఉంటుంది కదా, అందులో కడగడానికి మనం వాటర్ పోస్తాం కదా బియ్యంలో. ఇలా బియ్యంలో వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది, మనకి బరువైన పదార్థం ఏది ఇందులో బియ్యం ఉంటుంది కదా, బరువు అది కిందికి వెళ్తుంది. తేలికగా ఏది ఉంటుంది, వాటర్ ఉంటుంది, అది పైనకి వస్తుంది. సో బరువైన పదార్థాలు కిందికి వెళ్ళి తేలికైన పదార్థాలు పైకి పోవడాన్ని ఏమంటారు అంటే అవక్షేపణం అని అంటారు. ఇలా చూసిందా మనకి అవక్షేపణం. తర్వాత వచ్చేసి మనకి వడపోత అని అంటే మనం చాయ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు మామూలుగా చాయ్ మళ్ళీ వడపోసుకుంటాం కదా, అది వచ్చేసి మనకి వడపోత. లస్సీ కానీ ఏమన్నా ఫ్రూట్ జ్యూస్ కానీ దాంట్లో యూజ్ చేసేది ఏంటిదనంటే వడపోత. తర్వాత వచ్చేసి మనకి తేర్చడం అని అంటే మీకు ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అవక్షేపణమైన
బియ్యాన్ని కడిగేస్తాం కదా, ఇలా కడిగిన బియ్యాన్ని ఏం చేస్తామనంటే వాటర్ని పారేస్తాం కదా, ఆ పారేసే ప్రాసెస్ ఏమంటామనంటే తేర్చడం అని అంటాం. అర్థమవుతుంది కదా. సో తర్వాత వచ్చేసి మనకి బాష్పీభవనం. బాష్పీభవనం ఎక్కడ జరుగుతుంది? మనకి పత్రాల్లో జరుగుతుంది, మనకి నదుల్లో కూడా జరుగుతుంది. ఈ బాష్పీభవనం అంటే ఏంటిది? నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియని బాష్పీభవనం అంటారు. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. యాక్చువల్గా మనం ఏంటంటే ఒక సముద్రం నుంచి ఒక బకెట్ వాటర్ తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇక్కడ అదేమవుతుంది, సూర్యరశ్మికి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి ఉప్పు అనేది అలాగే మిగిలిపోతుంది, ఉప్పు వస్తుంది. సో దీన్ని మనకి బాష్పీభవనానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అని అంటే, ఉప్పును తయారు చేసే ప్రక్రియ ఏది అని అంటే బాష్పీభవనంగా చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి మనకి సాంద్రీకరణం. సాంద్రీకరణం అంటే ఏంటిది అని అంటే, మనకి మనం ఇంట్లో వంట చేసుకుంటున్నప్పుడు పైన మూత పెడతాం కదా, ఎక్కువ మంట అయినప్పుడు పైన చిన్న చిన్న బిందువులు లెక్క వాటర్ బిందువులు వస్తాయి కదా, దాన్ని సాంద్రీకరణం అని అంటారు. సో పదార్థాన్ని ఇలా 8-9 పద్ధతుల్లో వేరు చేస్తారు ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థాన్ని. తర్వాత వచ్చేసి ఇంకో టాపిక్ ద్రావణం, సంతృప్త ద్రావణం, అసంతృప్త ద్రావణం. ద్రావణం, సంతృప్త ద్రావణం, అసంతృప్త ద్రావణం. ద్రావణం అంటే ఏంటిది? మనకి వాటర్లో ఏదన్నా కలిపినా కానీ, మామూలుగా ఒక ద్రవ పదార్థంలో ఇంకొకటి ఘన పదార్థం ఏది కలిపినా కానీ మన దాన్ని ద్రావణం అంటారు. ఈ ద్రావణంలో రెండు ఉంటాయి. అదేంటిది? ఒకటి ద్రావితం, ఇంకొకటి వచ్చేసి ద్రావణి. ద్రావణంలో ఏముంటాయి? ద్రావితం ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది, అండ్ ద్రావణి ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సంతృప్త ద్రావణం. సంతృప్త ద్రావణం అంటే ఇప్పుడు మనం వాటర్లో మనం ఏంటిది, ఇది పోసాం అనుకోండి, చక్కెర పోసాం అనుకోండి, అదేమవుతుంది, పూర్తిగా కరిగిపోతుంది, ఒక్క చుక్క కూడా లేకుండా పూర్తిగా కరిగిపోతుంది. ఈ పూర్తిగా కరిగిపోయే ద్రావణాన్ని ఏమంటారు అని అంటే సంతృప్త ద్రావణాలు అని అంటారు. అసంతృప్త ద్రావణాలు అని అంటే అదే వాటర్లోకి మనం ఇసుక పోసాం అనుకోండి, అది కొద్దిగా కరుగుతుంది, కొద్దిగా కరగదు. సో దాన్ని ఏమంటారు అని అంటే అసంతృప్త ద్రావణాలు అని అంటారు. సో అర్థమైంది కదా. సో మీకు ఏదన్నా మన క్లాస్ నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ప్లేలిస్ట్లో అన్ని రకాల లెసన్స్ ఉంటాయి, అన్నిటిని చూడండి.